అర్చన అర్చన నేను ఆఫీస్కి వెళ్తూ వాటర్ బిల్లు కరెంట్ బిల్లు కట్టేస్తాను. నువ్వు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేయి. ఓకే బాయ్. బాయ్. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అర్చన ఈ ఫోటో బీరువాలో ఉంది. ఎవరిది? ఈ ఫోటోనా? మా చెల్లెలదండి. నీకు చెల్లెలు కూడా ఉందా? ఉండేదండి. ఒక దుర్మార్గుడు చేసిన మోసానికి మా చెల్లెలు తట్టుకోలేక అందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. అలాగా? అవునండి. అదంటే మాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ. విక్రమ్ అనే ఒక నయవంచకుడు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నానని ప్రలోభ పెట్టాడు. అమాయకురాలైన నా చెల్లెలు ఆ దుర్మార్గుణ్ణి పూర్తిగా నమ్మింది. వాడి చెప్పినట్లల్లా తలూపింది. ఈ విషయం ఆ నోట ఈ నోట మా ఇంటి వరకు వచ్చింది. అతన్ని మర్చిపోవాలని మా నాన్న మా చెల్లెల్ని హెచ్చరించాడు. కానీ అప్పటికే అది తల్లి కాబోతున్నానని చెప్పి మమ్మల్ని షాక్ గురి చేసింది. మా డాక్టర్ బాబాయ్ సూర్య ఆ దుర్మార్గుణ్ణి కలిసి మా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని పదే పదే రిక్వెస్ట్ చేశాడు. అందుకు ఆ మోసగాడు చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత వద్దన్నాడు. నాన్నగారు కూడా కలిసి ఆ విక్రమ్ను మా చెల్లిని పెళ్లి చేసుకోమని వేడుకున్నాడు. అప్పుడు కూడా సరేనన్నాడు. కానీ కొద్ది రోజులకే ఆ దుర్మార్గుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మోసాన్ని భరించలేని నా చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది. సార్ అర్చన నేను పని మీద బయటికి వెళ్ళాలి. భోజనం వడ్డించు. రెడీగానే ఉంది, పెట్టుకొని తినండి. ఏమైంది నీకు? మీ మగవాళ్ళంతా ఇంతే, అందరూ మోసగాళ్లే. అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం కావడం లేదు. నమస్తే డాక్టర్. రండి అశోక్ గారు, బాగున్నారా? ఏంటి కబుర్లు? బాగున్నాను, రండి. ఈ మధ్య నా భార్య వింత వింతగా ప్రవర్తిస్తుంది డాక్టర్. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మీ మగవాళ్ళంతా మోసగాళ్ళు, అందరూ ఇంతే అని తను అంటూ ఉంటుంది. నిద్ర నుంచి హఠాత్తుగా లేచి నాతో ఘర్షణ పడుతూ ఉంటుంది. ఎందుకు? నేను కాలేజీలో ఎవరినో ప్రేమించానట, నేను ఎవరితోనో తిరుగుతున్నానట, ఏవేవో అంటూ తరచూ నాతో గొడవ పడుతుంది. గొడవ పడిన తర్వాత ఏం చేస్తుంటుంది? గొడవ పడిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటుంది. మీ భార్యకు బైపోలర్ అనే ఒక మానసిక వ్యాధి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. జరగనవి జరిగినట్టుగా ఊహించుకుని ఏవేవో భ్రమలకు లోనవుతూ ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఏంటి డాక్టర్? మీ ఆవిడేదో బలమైన మానసిక సంఘర్షణ గురవుతున్నట్టుగా ఉంది. ఆమె మనసులో ఉన్నదేదో మీకు చెప్పలేకపోతున్నట్టుంది. మీరే ఆ విషయం తెలుసుకోవాలి. ఒకసారి ఆవిడ హాస్పిటల్కి తీసుకురండి, చూద్దాం. అలాగే డాక్టర్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా? డోంట్ వరీ, ఆమెను మామూలు మనిషిగా చేయటం నా బాధ్యత. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. అలాగే. అర్చన, అర్చన, ఏమండి? ఏమైంది అర్చన? ఎవరైతను? ఎందుకు చెప్పా? చెప్తానండి, తప్పకుండా చెప్తాను.
నా మానసిక సంఘర్షణకు మీ పట్ల కఠినంగా వ్యవహరించడానికి వీడే కారణం. వీడా? అసలు ఎవరు ఇతను? నా క్లాస్మేట్, పేరు రేవంత్ కుమార్. కాలేజ్ డేస్లో నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడి అల్లరి పెట్టేవాడు. నాకు ఇష్టం లేదని ఎంతగా చెప్పినా వినకుండా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. వీడి బాధలు భరించలేక ఒకసారి పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను. పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చినా కూడా అయినా వీడి పద్ధతి ఏం మారలేదు. నేను కాలేజ్ మానేయటానికి వీడే కారణం. మీతో నా పెళ్ళై ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీడి పీడ విరగడయిందనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు.